భర్త మహాశైలకు విజ్ఞప్తి. నేను విజ్ఞప్తి ఏం చేయట్లేదు, ఎందుకంటే ఒక భర్తగా రవితేజ గారు చేశారు కాబట్టి మనకి విజ్ఞప్తి చేసుకునేది ఏం లేదు. సినిమా చాలా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది. అండ్ మెయిన్గా చెప్పాలంటే మనం 100 రూపాయలు 150 రూపాయలు పెట్టి సినిమాకి వస్తున్నాం అంటే నవ్వుకోవడం కోసం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం కోసం, ఆ ఫ్యామిలీతో వచ్చి ఎంటర్టైన్ అయ్యి ఎంజాయ్ చేసే ఫిలిం అయితే భర్త మహాశైలకు విజ్ఞప్తి. కామెడీ చాలా బాగుంటుంది, నవ్వుకుంటాం. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది, మ్యూజిక్ ఎంజాయ్ చేస్తారు. మెయిన్గా సీరియల్స్ మీద కార్తీక దీపం ఈజ్ అన్ ఎమోషన్. సో ఎమోషన్ని మెయిన్ ప్లాట్గా తీసుకుని ఒక సాంగ్ చేశారు, అది కూడా చాలా వైబ్ అవుతారు. సెకండ్ హాఫ్ ఏ బిట్ ల్యాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం భరించాలి. క్లైమాక్స్ మళ్ళీ కామెడీ ఎంటర్టైనింగ్తో ఎండ్ చేస్తారు. సో ఎలాంటి మెసేజెస్ అయితే లేవు సినిమాలో, బట్ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది రవితేజ గారు ఏం చెప్పాలనుకున్నారు, ఆయన ప్లాట్ ఆఫ్ స్టోరీ ఏంటి. అండ్ ఇద్దరు హీరోయిన్స్ కూడా సేమ్ లెంత్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, ఇద్దరిది క్యారెక్టరైజేషన్స్ బాగున్నాయి. అండ్ ఇద్దరు అద్నాలు కూడా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ సాంగ్స్ అలా బాగా వర్కౌట్ అయ్యాయి. మెయిన్గా కామెడీ 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 ఎంటర్టైన్మెంట్ కాబట్టి వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు, ఆఫ్టర్ లాంగ్ టైం సునీల్ గారిని ఆయన ఒరిజినల్ కామెడీని చూసామన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. మహాశైలకు విజ్ఞప్తి సినిమా చాలా బాగుంది. అసలు కాన్సెప్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఈ సినిమా మాత్రం పెళ్ళైన వాళ్ళు మాత్రం కంపల్సరీ చూడాలి. ఈ మధ్య ఈ జనరేషన్లో పెళ్ళైన వాళ్ళు ఏదో భార్య మీద బోర్ వచ్చిన తర్వాత వేరే అమ్మాయిని చూడడము, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, వేరే అమ్మాయితో లవ్ అఫేర్స్ నడపడము, ఇలాంటి స్టోరీ ఉంది. కానీ ఈ సినిమా పెళ్ళైన వాళ్ళు భర్తలు చూస్తే మాత్రం సినిమా పేరే ఉంది, భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఏంటంటే మీరు వేరే అమ్మాయిని పెళ్ళైనాక వేరే అమ్మాయిని చూడడం కానీ వేరే అమ్మాయితో మాట్లాడడం కానీ చేయొద్దు. అసలు ఈ సినిమా రవితేజ గారు చాలా బాగా తీశారు, కాన్సెప్ట్ చాలా బాగుంది, కామెడీ ఉంది. ఎంత హ్యాపీగా ఎంత సాటిస్ఫాక్షన్తో అయితే బయటకు వచ్చానో ఈరోజు అయితే తల పట్టుకుంటున్నాను లిటరల్లీ. అర్థం కావట్లేదు రవితేజ గారికి ఏమైంది, రవితేజ గారు అసలు ఏం స్క్రిప్ట్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఏం సినిమాలు తీస్తున్నారు అని అయితే నాకైతే అర్థం కావట్లేదు. ఈవెన్ కిషోర్ తిరుమల గారు కూడా నాకు నమ్మకం ఉండే, యాక్చువల్లీ మంచి సినిమాలు తీసారు ఆయన ఇంతకుముందు కూడా. రెడ్ బాగుంటుంది, ఉన్నది ఒకటే జిందగీ బాగుంటుంది, నేను శైలజ మంచి సినిమానే. ఏమైందో మరి కిషోర్ తిరుమల గారి ఫాల్టా, రవితేజ గారి ఫాల్టా, స్క్రీన్ ప్లే ఎక్కడ దొబ్బింది నాకేం అర్థం కావట్లేదు. అఫ్కోర్స్ స్టోరీ రొటీన్ స్టోరీయే, పెళ్ళి అయిపోయింది, పెళ్ళైన తర్వాత అఫేర్ అదంతా ఫైన్, పక్కన పెట్టేయండి. ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి, బట్ ఏదైనా స్క్రీన్ ప్లేలో ఉంటుంది, మనం ఎలా చూపిస్తున్నాము ఏం చూపిస్తున్నాము అని చెప్పి. బట్ కిషోర్ తిరుమల గారు టోటలీ ఫెయిల్డ్ ఈ సినిమాతో మాత్రం. రవితేజ గారు ఎంత యాక్టింగ్ చేసి ఆయన ఎంత పర్ఫామ్ చేసినా కూడా, వన్ మ్యాన్ ఆర్మీ లాగా సినిమాని ముందుకు తీసుకెళ్దామని చూసినా కూడా సినిమా ఎక్కడికి వెళ్ళలేదు. కామెడీ కూడా పండించడానికి ట్రై చేసే కానీ ఫోర్స్డ్ కామెడీ, అది బలవంతంగా నవ్వుకోవాలి తప్ప జెన్యూన్గా ఎక్కడ నవ్వు రాదు. ఇంకా సినిమా నాకు తెలిసి 8 o'clock స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇంకా 10:35 అవుతుంది. నాకు 3.5 గంటల సినిమానా అనిపించింది. నాకు 2 hours 15 minutes 2 hours 20 minutes మూవీ కూడా నాకు చాలా లెంగ్తీగా అనిపించింది. అంటే సినిమాలో మనం ఎంత తక్కువ ఇన్వాల్వ్ అయ్యామో మీరు అర్థం చేసుకోండి. కిషోర్ తిరుమల గారు, రవితేజ గారు ఇద్దరు ఒకవేళ ఇంకో సినిమా తీస్తే మీరు కొంచెం ఆలోచించి జనాల్ని దృష్టిలో పెట్టుకొని, రవితేజ అన్న మీ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం సినిమాలు తీయండి అన్న. ఎందుకు ఎలాంటి మనిషి ఎలా అయిపోయారు మీరు ఒక్కసారి ఆలోచించండి. లేకపోతే ఏమో ఇంకా ఏ డైరెక్టర్ మిమ్మల్ని కాపాడాలా, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలా నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఓవరాల్గా మాత్రం ఐ వుడ్ సే దిస్ ఈజ్ ఎ టోటల్ ఫెయిల్యూర్. నాకైతే మాత్రం అసలు నచ్చలేదు, సినిమా బాగాలేదు అసలు, ఎక్కడ ఏం పండలేదు అసలు. గ్లామర్ కూడా నాకు ఏం పెద్ద కోషెంట్ కనిపించలేదు, గ్లామర్ కోషెంట్ కూడా. ఇద్దరితో కలిసి ఒక సాంగ్, ఆ సాంగ్ వినడానికి బాగుంది. అండ్ సీరియల్ని డీజే రీమిక్స్ చేసి, సీరియల్ పాటల్ని డీజే రీమిక్స్ పెట్టి జనాలకి ఎక్కుతుందేమో అని చెప్పి కొట్టారు. మేబీ కొంచెం నాస్టాలజిక్ ఫీల్ అవుతామేమో, సీరియల్స్తో కనెక్ట్ అవుతామేమో అని చెప్పి, అది కూడా వర్కౌట్ కాలేదు. చాలా ట్రై చేశారు, బయట ట్రెండ్ అవుతున్న డైలాగ్లని రవితేజ గారితోనో వెన్నెల కిషోర్ గారితోనో పండించడానికి చాలా ట్రై చేశారు, అది కూడా వర్కౌట్ కాలేదు. ఓవరాల్గా మాత్రం టోటల్ ఫెయిల్యూర్. సంక్రాంతికి బాస్ సినిమా ఒకటే నడుస్తుంది, బాస్ సినిమా ఒకటే బ్లైండ్ విన్నర్ నాకు తెలిసినంత వరకు అయితే, అంతే. నేను డిసప్పాయింట్ అన్న కొంచెం, ఎందుకంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసిపోయినా మన కిషోర్ తిరుమల మోసం ఇచ్చినా. అంటే మన రవితేజ అన్న ఈడియట్ సినిమా, వెంకీ సినిమా బ్యాక్ అనుకున్నాను. అంటే అంత టైలరు, ఆ సాంగ్స్ అవన్నీ హైప్ బాగా వచ్చిందన్న. కానీ ఎందుకో నాకు మిస్ అనిపించింది. ఎందుకంటే మన రవితేజ అన్న టైమింగ్, ఆయన ఎంటర్టైన్మెంట్, డ్యాన్స్ అల్లరి బాగా చేసినా. కానీ స్టోరీ పరంగా లెంత్ అయింది, అంటే రొటీన్ స్టోరీ, అంటే చూసిన స్టోరీ కదా, మళ్ళీ ఎందుకురా అని, అంటే కామెడీ టైమింగ్ కూడా వర్కౌట్ కాలేనా. కానీ మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే మన రవితేజ మాస్ రాజా బ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఆయన టైమింగ్, ఆయన డ్యాన్స్, ఆయన డైలాగు, అంటే
హీరో వేస్తే సరిపోతుంది కదా సినిమాలో, ఇంకా స్కోప్ కూడా కావాలి కదా అని నాకు అనిపించింది. నాకైతే ఓవరాల్ కన్నా ఎంటర్టైన్మెంట్గా చూడొచ్చునా, కానీ డైరెక్టర్ గారు చిన్న చిన్న మిస్టేక్ చేశారు, మిస్టేక్ చూసుకోండి. అండ్ స్టోరీలో మాత్రం నాకు నచ్చింది ఏంటంటే నాకు కామెడీ బాగుంది, ఇద్దరు హీరోయిన్లు ఆ సాంగ్స్ వామ్మో వాయో ఆ ఒక్క సాంగ్ 2-3 సాంగ్లు బాగున్నాయి. అంటే రొటీన్ లాగ్ అనిపించింది అన్న, అంటే చూసిన స్టోరీ కదా, చాలా సినిమాలు చూసినాం కదా, అంటే రొటీన్ అనిపించింది, కొత్తగా ఏం అనిపించారు అంటే చూసి అంటే ఎక్స్పెక్ట్ చేయం బ్రో మనం, అంటే అది వచ్చేస్తా ఇది అదా అంటే మన సర్చింగ్ మైండ్లో ఉంటుంది అనమాట. అది అంటే ఇంకా కొత్తగా కావాలా, మాస్ మహారాజా హిట్ లేదు కదా, ఈ సినిమాతో నేను హిట్ పడాలని నేను కోరుకున్నాను, కానీ అది నా కోరిక నెరవేరలేదు. ఎనర్జీ కూడా వస్తుంది అన్న, ఎందుకంటే బాధపడ్డాను. ఎందుకంటే మాస్ మహారాజా ఒకప్పుడు ఎట్లా అంటే రొటీన్ సినిమాలు తీస్తాడు, కొత్త రోల్లో వస్తుండు, కానీ ఇంకా కొత్త కావాలనిపించింది. కానీ కిషోర్ సినిమా గారు చూసుకోండి సార్ ప్లీజ్, నాకు బాధ అనిపించింది. కానీ ఓవరాల్గా భయ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు, కొంచెం అంటే ఫన్ ఉంటుంది కానీ మరీ ఎక్కువ ఫన్ ఉండదు, ఏదో అట్లా ఉంటుంది అన్న, అంతేనా. విజ్ఞప్తి సినిమా ఉంది భయ, రవితేజ అన్న ఎర్రగా తీసాడు అంతే. ఇంకా బా ఇద్దరు అమ్మాయిలతో బాబా ఏంది పోయి ఇది పెళ్ళైన అవుతావు, తర్వాత పెళ్ళైనా సరే పక్క దేశం పోయి మనం అంతా ప్రేమిస్తుంటాం అందరిని, సహజం అనమాట. అంటే రియాలిటీని సినిమా తీసేశారు అంతే. అంటే పెళ్ళైనా కూడా పక్క వాళ్ళని ప్రేమిస్తుంటారు అందరూ. కాబట్టి ఏంటంటే పక్క వాళ్ళని ప్రేమిస్తుంటారు, మళ్ళీ ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చి మళ్ళీ పెళ్ళంతా కలిసిపోతారు, కలిసిపోయి మళ్ళీ ఆ సమస్య వచ్చి ఎలా క్లియర్ చేసుకునేది అనేది ఈ సినిమా. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు రవితేజ అనే అసలు ఎక్కడ ఒక పక్క మాసు, ఒక పక్క క్లాసిక్, కానీ పాటలు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి. ఓర నాయన ఇద్దరు ఉన్నారు, యాంపేరు డింపుల్ హైది, యాంపేరు గుర్తు రావట్లేదు ఎవరు ఉందని, హర్షిక డింపుల్. కాబట్టి హర్షిక ఒక పక్క, డింపుల్ ఒక పక్క. హర్షిక అయితే ఉండబోయే హీరోయిన్ బాబా ఏమందరో నాయన చూడగానే ఫ్లాట్ అయిపోయిన అంతే. నేను కూడా ఏం చేస్తానంటే ఈ సినిమా చూసి పెళ్లి చేసుకుని నేను కూడా పక్క దేశం పక్క రాష్ట్రం ఎక్కడికో పోయి ఎవరిని అమ్మాయిని పొరపాటున ప్రేమించినా ఆ అమ్మాయితో ఎఫ్ఐఆర్ అయినా కూడా ఇంటికి వచ్చి మళ్ళీ ఎలా సమస్య క్లియర్ చేసుకోవాలో ఈ సినిమా చూసి నేర్చుకున్నా. ఇప్పుడు ఈ సినిమా చూసి నాకు ఇంకా పెళ్లి కాల. ఇంకొకటి ముఖ్యంగా మీ అందరూ చెప్పాలి, రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ చెప్పాల్సిన ఒకటే, లాస్ట్లో రవితేజ గారు చెప్పింది ఒకటే, అభిమానులు కలిసి ఉండన్నాడు. థియేటర్లో కూడా అదే అయింది. ఇప్పుడు అక్కడ థియేటర్లో చూస్తున్నంతసేపు నేనైతే షాక్ అయిపోయినా. రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ కలిసిపోయారు, బంధువులు అయిపోయారు, పైగా ఒకరింట్లో ఒకరిని పిల్లలు ఇచ్చి పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు అంతే. నేను ఇంకా మొదట్లో ఏమనుకున్నాను అంటే ఆ సినిమా మధ్యలో కాస్త బోరుకుంది. ఓడిడు ఏమన్నాడంటే ఏదేందబ్బా కాస్త సినిమా తలక నొప్పుకుంది, సినిమా కాస్త డల్లుగా ఉంది అనే టయానికి ఇంకోటి వచ్చి నేను ఇంకా కొడతాడేమో గొడవ అయిపోద్ది అనుకున్నా. కలిసిపోయారు అందరూ. కాబట్టి సినిమా హీరోల ఫ్యాన్స్ అందరూ కలిసిపోతున్నారు. ఈ సంక్రాంతి పండక్కి ఈ సినిమాలన్నీ బాగా ఆడుతున్నాయి. భక్తమాసే సినిమా పెళ్ళైన తర్వాత ఇంట్లో పూరి పెట్టుకొని చపాతీ కోసం పోతారు కదా, దానికి సంబంధించిన సినిమా. టైంపాస్ సినిమా. టైంపాస్ అంటే ఇంట్లో పెళ్ళం ఉంటే ఇంకొక టైంపాస్ కోసం బయటికి పోతారు కదా ఓయే వాళ్ళు పక్క పంటి, అది సినిమా. నవ్వుకోవచ్చు, ఫుల్ ఎంజాయ్. నా డైలాగ్ వాడతారు కానీ నన్ను వాడతలేరు సినిమాలో, అది వచ్చింది బాధ. రవితేజ అన్నను కలిసిన నెక్స్ట్ సినిమాలో ఇస్తా అన్నాడు, మరి ఇస్తాడా? టైంపాస్ అన్న, కామెడీ బాగానే ఉంది. అన్ని 3 సినిమాలు వచ్చినాయి అన్న. ఇదైతే టైంపాస్ సినిమా. టైంపాస్ అంటే భార్య ఉన్న తర్వాత కూడా బయటికి పోతారు కదా అబ్బాయిలు టైంపాస్ కోసం, ఇది టైంపాస్ సినిమా. ఎవరైనా చూడొచ్చు, వాళ్ళు చూస్తే ఇంక కొంచెం ఎంజాయ్ ఫీల్ అవుతారు. ఇక చిరంజీవి అయితే పెళ్ళంకోవాలా, ఇక రాజాసాబ్ అయితే అందులో అందరు దేవతలు ఉన్నారు, రంభ ఊర్వశి మేనక ఉన్నారు. మీ ఇష్టం వచ్చిన సినిమా చూర్రిగా.